హాయ్ గైస్. రీసెంట్గా శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ వాళ్ళు అప్పుడే 10th క్లాస్ పూర్తి చేసుకున్న పిల్లల్ని బలవంతంగా స్కూల్ క్లాస్ రూమ్స్లో పెట్టి బ్రిడ్జ్ కోర్స్ పేరుతో పిల్లలకి హాలిడేస్ ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నారు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజెస్లో పిల్లలకి ఎడ్యుకేషన్ పేరుతో ఒక రోబోలా తయారు చేస్తున్నారు. పిల్లలు బలవంతంగా నేర్చుకునేది ఏదైనా సరే వాళ్ళ జీవితాన్ని ఎప్పటికీ బాగు చేయలేదు. ఈ మధ్యకాలంలో టీచర్స్ ఎలా ఉన్నారంటే, సిలబస్ ఫినిష్ చేసామా, ర్యాంక్స్ తీసుకొచ్చామా, అడ్మిషన్స్ ఫిల్ చేసామా, ఇదొక్కటే మెయిన్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అందరు టీచర్స్ ఇలా ఉన్నారని నేను అనట్లేదు, కానీ కొద్దిమంది టీచర్స్ మాత్రం ఇదే రూల్ని ఫాలో అవుతున్నారు. సమ్మర్ హాలిడేస్ అంటేనే పిల్లలందరికీ ఒక సంతోషం, అదొక రిలాక్సేషన్ టైం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక మెమరబుల్ మూమెంట్. కానీ ఈ కార్పొరేట్ కాలేజెస్ ఏం చేస్తున్నారు? హాలిడేస్ లేకుండా రోజంతా 10-12 గంటలు క్లాసెస్ అంటూ టెస్ట్లు, అసైన్మెంట్స్ అని వాళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళ వయసు 15 లేదా 16 సంవత్సరాలు. వాళ్ళకి ఇప్పటి నుండే మెంటల్ స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే గుడ్ థింకింగ్, మెంటల్ గ్రోత్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ టు బి సక్సెస్ అనేది నేర్పించాలి. అంతేగాని చదువు పేరుతో టార్చర్ చేయకూడదు. ఇక్కడ నేను టార్చర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, ప్రజెంట్ పిల్లల ఫీలింగ్ ఇలాగే ఉంది కాబట్టి. అన్న మీ మీద నమ్మకంతో ఉన్నాం అన్న. నాకు ప్లీజ్ అన్న, స్టూడెంట్స్ ఒక్కరు ఇట్లా సపోర్ట్ చేసినట్టు అనిపించిన వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు అన్న. మమ్మల్ని ఇంటికి పంపిస్తలేరు అన్న, మీ కాలు మొక్కుతామన్నా, మీ మీద ఆధారపడమన్నా, వాళ్ళందరూ ఏడుస్తారు అన్న, ప్లీజ్. పిల్లలకు టెక్స్ట్ బుక్స్లో ఉండే నాలెడ్జ్ కాకుండా ప్రపంచం గురించి ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించండి. ఒక ప్రాబ్లమ్ని ఎలా ధైర్యంగా ఫేస్ చేయాలో నేర్పించాలి. జీవితంలో ఎలా ఎదగాలో నేర్పించాలి. అంతేగాని పిల్లలకు ర్యాంక్స్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతావు అన్నట్టు నేర్పించకూడదు. పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా పిల్లలకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళకే ఒక జీవితం ఉంది. వాళ్ళ కళలకు మీరు ఆధారం అవ్వండి, కానీ వారి కళలను బంధించేలా మాత్రం చేయొద్దు. ఏ పనైనా అతిగా చేస్తే దాని మీద విసుగొచ్చేస్తుంది. అలా బట్టి చదివే చదువు వాడి స్కూల్ లైఫ్లో లేకపోతే కాలేజ్ లైఫ్లో ఒక ర్యాంక్ని తీసుకొస్తుంది, కానీ బయటకు వచ్చాక వాడి లైఫ్ అనేది ఫెయిల్ అవుతుంది. సబ్జెక్ట్ నేర్పించడం మానేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా చదవాలి, ఎన్ని అవర్స్ చదవాలి, ఇలాంటివి ఎందుకు నేర్పిస్తున్నారు? విద్య విధానం మారాలి, పేరెంట్స్ ఆలోచించే విధానం మారాలి. ఇలాగే ఉంటే పిల్లలు మెకానికల్ మనుషుల్లా తయారవుతారు. వాళ్ళల్లో హ్యూమన్ వాల్యూస్ అనేవి ఉండవు. నిజం చెప్పాలంటే పేరెంట్స్ అందరూ ఒక మంచి ఇంటెన్షన్తోనే వాళ్ళ పిల్లల్ని ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు. మన పిల్లలు సేఫ్గా ఉండాలి, సెటిల్ అవ్వాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పిల్లలకు ఒక భయాన్ని క్రియేట్ చేసేస్తున్నారు. వాళ్ళని టార్చర్లోకి నెట్టేసి సొసైటీ మీద ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తున్నారు. అదేంటంటే, నువ్వు గనక ఒక మంచి ర్యాంక్ లేకపోతే నువ్వు ఒక జీరో అనే ఒక భయాన్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు. దీని మీద అవేర్నెస్ రాకపోతే పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. నీ ర్యాంక్ కోసం ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నాం, డెఫినెట్గా గుడ్ ర్యాంక్ రావాలి. ఇలాంటివే తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ని, ప్రెజర్స్ని క్రియేట్ చేస్తాయి. వీటి ఎఫెక్ట్ పిల్లల్లో డిప్రెషన్ని, స్ట్రెస్, ఫెయిల్యూర్స్ని కూడా తీసుకొస్తాయి. పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా దయచేసి మీ పిల్లలకి ఒక ఫ్రీడమ్ అంటూ ఇవ్వండి. డియర్ పేరెంట్స్, మీకు మీ పిల్లల మీద అంతులేని ప్రేమ ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ లవ్ని ర్యాంక్స్ మీద, అచీవ్మెంట్ మీద మెజర్ చేయడం మంచి పని కాదు. పిల్లలకి డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళు కొంచెం ఇండివిజువాలిటీ అనేది కోరుకుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేయండి, సఫికేట్ చేయకండి. ఎడ్యుకేషన్ అంటే ప్రెజర్ కాదు, ఎడ్యుకేషన్ అంటే ప్రోగ్రెస్. పిల్లలకు బలం ఇవ్వండి, బర్డెన్ కాదు. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. బిఫోర్ ఎండింగ్ ద వీడియో ఐ వుడ్ లైక్ టు రిమెంబర్ యూ వన్ థింగ్. నన్ను అడిగితే అసలు తప్పంతా పేరెంట్స్దనే అంటాను. నిజంగా మాకు ఈ జనరేషన్ ఆఫ్ పేరెంటింగ్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద గతంలో మేము వీడియోస్ కూడా చేసాము. ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ ఈ వీడియో ఎండ్లో ఇస్తున్నాము, క్లిక్ చేసి చూడండి. ఆ వీడియోస్ చూసాక అప్పుడు ఈ వీడియోలో మేమన్న మాటల్ని జడ్జ్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, ఏం చేస్తే ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజెస్ మారతాయో కామెంట్ చేయండి. ఈ ఇష్యూ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.